ఎక్స్ వై ప్లస్ 2/x ప్లస్ 4/y. ఎక్స్ బదులు వై బదులు ఎక్స్ పెట్టుకుంటే ఇది 2/y ప్లస్ 4/x అవుతుంది. ఈ రెండు సమీకరణాలు సేమా? కాదు అన్నప్పుడు మనం ఎక్స్ ఈక్వలెంట్ టు వై పెట్టాలా, పెట్టకూడదు? ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ క్వశ్చన్ని మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. తొందరపడి రైట్ ఎక్స్ ఈక్వలెంట్ టు వై పెట్టుకోవద్దు. ఎక్స్ ఈక్వలెంట్ టు వై పెట్టుకుంటే ఈక్వేషన్ మారుతుంది. ఎక్స్ బదులు వై బదులు ఎక్స్ బదులు వై బదులు XY ప్లస్ 2/y ప్లస్ 4/x ఈక్వేషన్ మారుతుంది. కాబట్టి చూడంగానే ఎక్స్ ఈక్వలెంట్ టు వై అనేది మైండ్ నుంచి తీసేసేయండి. దయచేసి తీసేసేయండి. జామెట్రిక్ మీన్ని తెలుగులో ఏమంటారు సార్? హార్మోనిక్ మీన్ ఏమో రైట్, హరాత్మక శ్రేణి. జామెట్రిక్ మీన్ సంబడి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. రైట్ విజయ్, నేను మీరు సేమ్ దాంట్లోనే ఉన్నాం సార్. ఎక్స్ ఈక్వలెంట్ టు వై అనుకోకూడదు. మరి ఏం చేద్దాము? ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం యూజ్ చేద్దాం. ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. XY ప్లస్ 2/x ప్లస్ 4/y డివైడెడ్ బై అరిథమెటిక్ మీన్ అంటే సంఖ్యల మొత్తం గుణశ్రేణి. సో XY ప్లస్ 2/x ప్లస్ 4/y గ్రేటర్ దాన్ గుణశ్రేణి అంటే 3 టర్మ్స్ ఉంటే మల్టిప్లై చేయాలి. XY ఇంటూ 2/x ఇంటూ 4/y. XY క్యాన్సల్ అయింది. 2 4s are 8. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2. 2 3s are 6. PQR ఇవన్నీ కూడా పాజిటివ్ నంబర్స్ అన్నాడు. రైట్, పాజిటివ్ నంబర్స్ అన్నాడు. క్వశ్చన్లో ఏంటంటే ఇక్కడ చూడండి, P ప్లస్ Q ప్లస్ ఆర్ ప్లస్ 1/P ప్లస్ 1/Q ప్లస్ 1/R. P ప్లస్ Q ప్లస్ ఆర్ రైట్, ప్లస్ 1/P ప్లస్ 1/Q ప్లస్ 1/R. ఏం కనుక్కోమన్నాడు? కనిష్ట వాల్యూ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ రాసుకోండి సార్. P ప్లస్ Q ప్లస్ ఆర్ ప్లస్ 1/P ప్లస్ 1/Q ప్లస్ 1/R. ఏదైనా ఒక చరరాశి దాని యొక్క విలోమాన్ని మొత్తం చేస్తే మినిమం వాల్యూ ఎప్పుడూ కూడా 2 వస్తుంది. ఒక చరరాశి దాని యొక్క విలోమాన్ని మొత్తాన్ని కూడితే దానికి వచ్చే మినిమం వాల్యూ ఎంత? 2. సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం నుంచి వచ్చింది. ఏఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జిఎం. 2 చరరాశులు ఉన్నాయనుకుందాం. x 1/x. అరిథమెటిక్ మీన్ అంటే సగటు అంటే ఈ 2 చరరాశుల మొత్తము డివైడెడ్ బై 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు జామెట్రిక్ మీన్ అంటే x ఇంటూ 1/x. XX క్యాన్సల్ అయింది. ఒక చరరాశి దాని యొక్క విలోమము మొత్తము మినిమం వాల్యూ ఎప్పుడు ఎంత ఉంటుంది సార్? మినిమం వాల్యూ కనిష్ట వాల్యూ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. కనిష్ట వాల్యూ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. రైట్, చరరాశి దాని యొక్క విలోమము. సో అలా మనం చేసుకుంటూ వెళ్తే చరరాశి దాని యొక్క విలోమము కనిష్ట వాల్యూ 2, చరరాశి దాని యొక్క విలోమము కనిష్ట వాల్యూ 2, చరరాశి దాని యొక్క విలోమము కనిష్ట వాల్యూ 2. 2 + 2 + 2 ఆన్సర్ ఎంత? 6.